నకిలీ మద్యం కేసులో నిందితుడు జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్ అవే కొద్ది సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. సెన్సేషనల్ న్యూస్. వైఎస్ఆర్సీపీ బీసీ నేత జోగి రమేష్ అరెస్ట్ చేశారు అని 2 days నుంచి ప్రముఖ న్యూస్ ఛానల్స్, సాక్షి మీడియా, అలాగే TV5, TV9, లాట్ ఆఫ్ మెనీ యూట్యూబర్స్ అందరూ ప్రశ్నిస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. సంబంధం లేని వ్యక్తిని అరెస్ట్ చేశారన్నారు. కొందరైతే నారా లోకేష్ వాంటెడ్గా అరెస్ట్ చేయించారన్నారు. చంద్రబాబు నాయుడు ఒరేగిరి అని ఇంటిపైకి వెళ్ళారు కాబట్టి జోగి రమేష్ కావాలని అరెస్ట్ చేశారు. బీసీ నాయకుని ఎలా అరెస్ట్ చేస్తారు, దీనికి ఒక కులం యాడ్ చేసి కులగజ్జి రాజకీయాలు చేస్తున్నారు అని కొందరు అంటారు. ఈ టోటల్ వీడియోలో జోగి రమేష్ అరెస్ట్ ఎందుకు అయ్యాడు, అసలు అరెస్ట్ అయితే మనకేంటి, సామాన్యుడు ఎలా ఉంటుంది థాట్ అని ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మద్యం కేసు ఇది మా చిత్తూరు జిల్లాలోనే స్టార్ట్ అయింది, నకిలీ మద్యం అని. బేసిక్గా నాకు డౌటే, సో టీడీపీ హయాంలో ఇది జరిగిందా లేకపోతే వైఎస్ఆర్సీపీలో జరిగిందా, ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి వచ్చింది. బేసిక్గా ఏంటంటే రాజకీయ నాయకులు అయితే స్కామ్ చేశారు కానీ పాపం విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి పాపం నాకు ఈ కేసుకి సంబంధం లేదని పాపం నిప్పులు పట్టుకొని ఒట్టేసి మరీ చెప్పాడు జోగి రమేష్ గారు. పాపం అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారో నాకైతే ఇంతవరకు తెలియదు. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే కరకట్ట పైన జోగి రమేష్ విధ్వంసం అని ఒక 2-3 years బ్యాక్ చూశాను. మంత్రి పదవి కోసం చంద్రబాబు ఇంటిపైకి దాడికి పాల్పడ్డ జోగి రమేష్ అని ఇంకో న్యూస్. రాడ్లు కర్రలు తీసుకెళ్లి నిరసన తెలపడానికి వెళ్ళాను నేను అని జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. పాపం తనకు తెలియదేమో నెక్స్ట్ టైం మళ్ళీ చంద్రబాబు సీఎం అవుతాడు, నారా చంద్రబాబు నాయుడు అనే నేను, చంద్రబాబు ఒక కొడుకుంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళ అమ్మ మొగుడు ఫీల్ అవుతాడు, ఇలా ఎలా పడితే అలా తిట్టారు. పాపం జోగి రమేష్ వైఫ్ కూడా నిన్న పాపం బాధపడ్డారు. సో ఆ బాధ ఏదో పాపం చంద్రబాబు నాయుడు గారి వైఫ్ ఫ్యామిలీని తిట్టినప్పుడు పాపం చెప్పుంటే బాగుండేది. ఇలా మన ఎవరు నాని, పేరుని కిట్టు వాళ్ళ ఫాదర్ నాని ఉన్నారు కదా, తను ముందే చెప్పాడు, మా భార్య నాకు చెప్పిందండి, వార్నింగ్ ఇచ్చింది, ఇలా మాట్లాడితే ఎలా ఆడవాళ్ళని అని ఒప్పుకున్నారు. సో అలా జోగి రమేష్ కూడా ఒప్పుకుంటే బాగుండేది. నేను జగనన్న మాటలు విని నేను చంద్రబాబు నాయుడు ఇంటిపైకి వెళ్ళాను, ధర్నా చేయడానికి వెళ్ళాను, నిలదీయడానికి వెళ్ళాను అని. ధర్నా చేయాలంటే టెంట్ వేసుకోవాలి, ఇంటి ముందు ఒక 10 మందిని కూర్చోవాలి, ధర్నాలు మాల వేసుకోవాలి, కూర్చొని ధర్నాలు చేయాలి. బట్ జోగి రమేష్ అయితే ఇలా చేయలేదు. అంటట్టుగానే నాకు తెలిసి లోకేష్ అనుకో చంద్రబాబు నాయుడు వర్గం జోగి రమేష్ పేరుని యాడ్ చేసిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. చాలా మందికి కూడా అలాగే అనిపించవచ్చు, నిప్పులేందే పొగరాదు కదా. సో అలాగే జోగి రమేష్ కూడా ఉండొచ్చేమో, చెప్పలేము. నా డౌట్ ఏంటంటే ఒకసారి ఎమ్మెల్యే అయితే వాళ్ళందరికీ 1000 కోట్లు ఎలా వస్తాయో, ఎలా సంపాదిస్తారో నాకు అర్థం కాదు. సంపాదన అయితే అయింది పాపం. 151 మంది ఎమ్మెల్యేలు, అసలు ఎమ్మెల్యేల పైన అందరి మీద సిబిఐ ఎంక్వైరీ చేయించి అసలు ఆస్తులు ఎలా వస్తాయి, వీళ్ళకి ఎంత రెవెన్యూ వస్తుంది, ఎలా వస్తుంది. సో సామాన్యులు ఎన్నో బిజినెస్లు చేసి ఎంతో చేస్తే సంపాదించలేని డబ్బులు ఒక ఎమ్మెల్యే ఎంపీలు అయితే ఎలా సంపాదించేస్తారు? మైనింగ్ చేస్తారా, లేకపోతే ఇసుక దందా చేస్తారా, లేకపోతే పేద ప్రజలు అన్నదమ్ముడు మధ్య గొడవలు ఉంటే ఆ భూములు కాజేస్తారా? సో ఇలాంటివన్నీ నేను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చూశాను లైవ్గా. జోగి రాసుకుంటే రాలేదు బూడిదే. పాపం జోగి రమేష్ జగన్ రాసుకొని పాపం జోగి రమేష్ని లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చారేమో అని నా ఫీల్. ఎవరే పప్పు గిప్పు అని ఏలేదో మాటలు చెప్పారు. పాపం యువగలం పాదయాత్ర చేసేటప్పుడు కూడా పాపం లోకేష్ గారిని అయితే చేయనీయకుండా ఆపారు. అంటట్టుగానే లోకేష్ గారు ఇరికిచ్చారేమో. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. జనరల్గా ప్రజలు ఎలా ఆలోచిస్తారు, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా ఆలోచిస్తాడో అని ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. అసలు జోగి రమేష్ అరెస్ట్ అయితే మాకేంటి, మాకేం అవసరం, మాకు వచ్చే నష్టం ఏముంది? నాయకుడు రెడ్డి కమ్మ కాపు ఎవరు చేసినా తప్పే కదా. దానికి అంటే క్యాస్ట్ వారీగా ఏమన్నా తప్పుకి కొలతలు ఏమైనా ఉంటాయా? సో అలా ఏమి ఉండవు కదా. ఇలాంటి రాజకీయాలు చేయడం వేస్ట్. ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి అయినా కానీ చంద్రబాబు నాయుడు అయినా బీసీ నాయకులు అని చెప్పి లాస్ట్ టైం అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు టీడీపీ వాళ్ళు అన్నారు, ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే జగన్ గవర్నమెంట్ అంటుంది. సో ఇలాంటి రాజకీయాలు వేస్ట్. ఏమైనా ఉంటే డెవలప్మెంట్, అభివృద్ధి, పేద ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉంటాయి, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇలాంటి వాటిపైన ఫోకస్ చేస్తే బెస్ట్. జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు కదా, సో అరెస్ట్ అయిన వాళ్ళు జైల్లోనే ఉంటారు కదా. చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ అయ్యాడు, 100 రోజులు 200 రోజులు ఉంటారు, బయట వచ్చేస్తారు. దట్స్ కామన్. వచ్చిన తర్వాత కేసు ఏమవుతుంది అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే జోగి రమేష్ని ఎందుకు అరెస్ట్ చేశారు, మిగతా ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? లిక్కర్ స్కామ్ జరిగిందని అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలుసు, టీడీపీ వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, జనాలకే తెలుసు. టీ కొట్టు పెట్టేవాడు కూడా ఫోన్ పే అన్ని పెట్టుకుంటాడు, కానీ ప్రభుత్వం నడిపే వైన్ షాపుల్లో ఫోన్ పేలు పనిచేయవు, క్యాష్ ట్రాన్సాక్షన్సే. దీని కేసు మీద మా ఎక్స్ ఎమ్మెల్యే చెరెడ్ భాస్కర్ రెడ్డి గారు కూడా జైల్లో ఉన్నారు. నాకు తెలిసి 150 రోజులు ఏమైంది. ఇలా అందరూ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళే స్కామ్స్ చేశారా అంటే చెప్పలేము, టీడీపీ వాళ్ళు కూడా చేసి ఉండొచ్చేమో. నా క్వశ్చన్ ఏంటంటే జోగి రమేష్ అరెస్ట్ అయితే బీసీలకి ఏం వస్తుంది, మాకేం వస్తుంది బీసీలకి అనేది క్వశ్చన్. సెకండ్ థింగ్ ఏంటంటే జోగి రమేష్ గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు.
అసలు స్కామ్ ఎంత జరిగింది, సో ఎన్ని కోట్లు స్కామ్ చేశారు, అసలు ఏ సెక్షన్ మీద కేసు పెట్టారు, జోగి రమేష్ గారు ఎందుకు కేసు ఫైల్ అవ్వదు అని తెలియక ముందే అతనే వెళ్ళి ధర్నాలు అంటే కావాలని నన్ను ఇరికిస్తారని భయపడి ఎందుకు భయపడ్డాడు అంటే భయపడ్డం అంటే తప్పు చేసినట్టే కదా బేసిక్గా. ఇవన్నీ ఆలోచిస్తే చేశాడేమో అనిపిస్తుంది, స్కామ్ జరిగిందేమో అనిపిస్తుంది. జనాలు కూడా అలాగే అనుకుంటారు. జనాలు కూడా ఈసారి వైసీపీ గవర్నమెంట్ని నమ్మే పరిస్థితులు ఎక్కడా లేరు. దీనికి ఇంకోటి ఏంటంటే చంద్రబాబు గవర్నమెంట్ని కూడా నేను అడిగేది ఏంటంటే ఎలక్షన్ జరిగి 6 నెలలు సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయితే జోగి రమేషే లిక్కర్ స్కామ్లో ఉన్నాడా, మిగతా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు ఎక్స్సీఎంలు లేరా, ఉంటే సంవత్సరం అయితే మీరేం చేస్తున్నారు? ఎస్, రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయి, నేను చాలా వీడియోలు చేశాను. యువగలంలో నారా లోకేష్ రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నాడు, మా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కూడా రాసుకున్నాడు అని అంటున్నావు కానీ ఇసుక దందా జరిగింది, సో మైనింగ్ దందా జరిగింది, భూ స్కామ్లు జరిగాయి, లిక్కర్ స్కామ్ జరిగాయి. ఇక్కడ ఉన్న నాకే ఇన్ని తెలిస్తే ఆంధ్రాలో ఉన్న ప్రజలకు ఎన్ని తెలుసో. ఈ 4 ఒక 40 మంది ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయి ఉంటారు బేసిక్గా. సో వీళ్ళందరినీ ఏం చేస్తున్నారు? మా పక్కన ఉన్న నియోజకవర్గంలో ఉన్న నగిరి రోజా గారు అయితే కొండలనే లేపేశారు, లోడేశారు, తినేశారు, మింగేశారు. ఇంతకుముందు ఆమె టీడీపీలో ఉన్నారు కాబట్టి మీరు యాక్షన్స్ ఏం తీసుకోలేదా, లేకపోతే మీరు లాలూచి ఏమైనా పడ్డారా? ఇదొక క్వశ్చన్. దమ్ముంటే టీడీపీ నాయకులు కానీ సీఎం అయినా కానీ లోకేష్ అయినా కానీ ఇంకెవరైనా అయినా కానీ ఈ భూదందాలు ఇసుక దందాలు మైనింగ్ మాఫియాని చేసిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్తూనే ఉన్నారు కానీ సంవత్సరం నుంచి. వాట్ ఈస్ ద రిజల్ట్ ఏంటి? ఇన్ని కోట్లు తిన్నారు అని చెప్తున్నారు, తిన్న వాళ్ళ లెక్క ఉంటుంది, ఆ లెక్కని ఎందుకు బయట తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు పబ్లిక్లో మీరు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మొన్న మంత్రి అయ్యాడు లాస్ట్ టర్మ్లో, జోగి రమేష్ మాత్రమే కనపడ్డా, లేకపోతే ఇంకోరు? వై నాట్ రిమైనింగ్ సమస్యలు ఎందుకు పట్టించుకోరు? ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది మీకు ఇంత మెజారిటీ ఇచ్చింది, మీరు అభివృద్ధి చేస్తారని. ఎస్, మీరు అభివృద్ధి చేస్తున్నారు, కాస్త లోకేష్ గారికి ఇచ్చేసేయండి, రాజకీయం చేస్తారు. యోగలంలో తిరిగినట్టు రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని చెప్పండి, రాసుకోమని చెప్పండి. జోగి రమేష్ని లెక్కర్ స్కామే కాదు, భూదందాలు కూడా ఉన్నాయి. అగ్రిగోల్డ్ని ఆ ల్యాండ్స్లో ఇన్వాల్వ్ అయ్యి అసలు దీని వెనకాల గవర్నమెంట్ లేని డాక్యుమెంట్ని ఎలా సృష్టిస్తుంది, దాన్ని వెంచర్ లాగా వేసి ఫ్లాట్లా అమ్మేస్తారు. సో ఇవన్నీ ఎందుకు ఎంక్వైరీ చేసి దాని మీద కేసు కట్టరు నాకు అర్థం కాదు. అంటే బోత్ టీడీపీకి వైసీపీకి ఇద్దరికి సంబంధాలు ఉన్నాయా ఇలాంటి స్కామ్స్లో అనేది ఇంకో క్వశ్చన్. అంటే నా క్వశ్చనే కాదు, ఇది బేసిక్గా అందరు న్యూట్రల్గా చెప్తున్నాను నేను. ఇలాంటి క్వశ్చన్స్ అందరికీ ఉంటాయి, ఇలాంటి క్వశ్చన్స్ అందరికీ ఆన్సర్స్ రావన్నమాట. ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేసే ఛానల్స్ ఏం చెప్తాయి, మా ఉద్యమం స్కామ్ జరిగింది, సో ఇంతమంది కోట్లు జరిగాయి, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినారు, రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతా అంటున్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఎలక్షన్ జరిగే 6 months పైన అయిపోతుంది, 1 దగ్గర వస్తుంది. సో ఇంకా ఎందుకు అరెస్ట్ అవ్వలేదు? అయితే మీరు ఇచ్చే ప్రెస్ మీట్లో మీరు చెప్పేవన్నీ ఫాల్స్ న్యూసా? ఇది టీడీపీ వాళ్ళకి. సరే, వైసీపీ వాళ్ళకి మాకు సంబంధం లేదు, మేము మద్యం స్కామ్ చేయలేదని మీరు ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారంటే సో ఎంత నొక్కేశారు, సో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజల డబ్బు ఎందుకు ఇలా దుర్వినియోగం చేస్తున్నారు అనేది క్వశ్చన్సే. ఈ వీడియోలో మొత్తం క్వశ్చన్సే వస్తున్నాయి. వీటికన్నిటికీ ఆన్సర్ బోత్ వైసీపీ అండ్ టీడీపీ వాళ్ళు జస్ట్ కామెంట్ చేసేయండి. దీనికి సొల్యూషన్ ఏముంటుందో, ఒక 10-15 రోజుల్లో జోగి రమేష్కి బెయిల్ వస్తే బయట వచ్చి కానీ చెప్పలేడు, జైలు లోపల నన్ను కొట్టారా, లేకపోతే 3rd degree ఇచ్చారా, కింద నుంచి ఏమైనా చేశారా, పైనుంచి ఏమైనా చేశారా, వెనక నుంచి చేశారా అని. బట్ మొత్తానికైతే ఒరే చంద్రబాబు, ఒరే లోకేష్, పప్పు గిప్పు అని కరకట్ట పైన ఒక 200 మందిని తీసుకెళ్ళి దాడి చేస్తాం, బెదిరిస్తాం అని వెళ్ళాడు కాబట్టి జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. ఇదైతే నాకు తెలిసిన ఫ్యాక్ట్. లిక్కర్ కేసు సంబంధం ఉందా లేదా అనేది ఇంకా లా అండ్ ఆర్డర్ అయితే చూసుకోవాలి. సో నేను చెప్పేది అదే. సో గవర్నమెంట్స్ లీడర్స్ ఎప్పుడూ ఇక్కడ ఉండరు, శాశ్వతం కాదు. జనాలు అభివృద్ధి శాశ్వతం. ఓట్ బిఫోర్ యూఆర్ సెలెక్టింగ్ ఎన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ. నెక్స్ట్ పెంపసాని గుంటూరుని ఎలా అభివృద్ధి చేస్తున్నాడు, ఎలా ఫండ్స్ తీసుకొస్తున్నాడు అనే వీడియో నెక్స్ట్ ఉంటుంది. సో వాచ్ అండ్ ఎంజాయ్. కంక్లూజన్ ఏంటంటే మొత్తానికి జోగి రమేష్ అయితే అరెస్ట్ అయ్యాడు. టీడీపీ ఎమ్మెల్యేల వర్షన్ టీడీపీ చెప్తున్నారు, వైసీపీ ఎమ్మెల్యేల వర్షన్ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ మాది వస్తుంది, మేము చూసుకుంటా ఉంటున్నారు. ఎవరైతే మీరు చూసుకున్నా చూసుకోకపోయినా జనాలకి మనం ఏం చేస్తున్నాం ఎలక్షన్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కుల రాజకీయాలు ఇవన్నీ చేస్తే వేస్ట్. ప్రశ్నించేవాడిది రాజ్యాంగంలో ప్రశ్నిస్తున్నారు అంటే సో జోగి రమేష్ బేసిక్గా తను తప్పు చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మల్టిపుల్ ఒక 20 రోజులుగా చంద్రబాబు నాయుడు నా మీద కుట్రుంది నన్ను అరెస్ట్ చేస్తున్నా అన్నాడు. సో బేసిక్గా ఏంటంటే వైసీపీ వాళ్ళు టీడీపీలో వెళ్ళి జాయిన్ అయ్యి టీడీపీ వాళ్ళపైన బుడద జల్లాలనుకున్నారు మేజర్గా. ఇది తిప్పికొట్టారనమాట టీడీపీ వాళ్ళు అని నాకు అనిపిస్తుంది. వాంటెడ్గానే ఇరికిచ్చారు. బట్ ఏదైతే ఏమైంది, మద్యం స్కామ్ అయితే ఆంధ్రలో జరిగింది, కొన్ని కోట్లు అయితే కాజేశారు, అది వాస్తవం. గవర్నమెంట్, సిట్ అధికారులు, సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ జరిగి సో ఎన్ని కోట్లు జరిగింది, ఎంత మింగారు, ఎంత తిన్నారు అని
బయట లిస్ట్ ఇస్తే బెస్ట్. ఇలాంటి వీడియోలు వాళ్ళ పబ్లిసిటీ కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు, బోత్ వైసీపీ అండ్ టీడీపీ. బట్ కామన్ మ్యాన్గా మనం ప్రజలు కట్టే పన్నుతో మనం ఉన్నాము, మనం చేస్తున్నాము, మనం ఏదైనా అభివృద్ధి చేయాలి అని ఆలోచించాలి తప్ప సో ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు కాదు. తప్పు ఎవరు చేసినా తప్పే. లా అయితే ఉంది. సో జోగి రమేష్ తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా లోపల ఉంటాడు. సో దాంట్లో నో డౌట్. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.